அண்டம் அழிவதற்கான அபாயமணிகள் ஒலிக்கிறது. பாதாளத்திலுள்ள ராட்சதரின் அழுகுரல் கேட்கிறது. பூமியை விட்டு சென்ற நீதிமான்களின் குரல் விண்ணை முட்டுகின்றது. இயற்கையின் கோர தாண்டவம் நம் முன் நடந்து கொண்டிருக்கிறது. ஆதரவற்ற அப்பாவி மக்களின் அலறல் பயமுறுத்துகிறது. ஏன் நடக்கிறது இவை யாவும்? மானிடர் தன் ஓவுதல் ஓலத்தை எழுதிக் கொண்டது. பாதகங்களை நிறுத்துங்கள், இப்புவியின் மக்களை காப்பாற்றுங்கள் என்னும் புரட்சிகரமான ஐக்கிய கிறிஸ்துவ பொதுக்கூட்டங்கள். தேவ செய்தியாளர், ஒன் அண்ட் ஒன்லி இன்டர்நேஷனல் சேலஞ்சிங் டைனாமிக் ஸ்பீக்கர் ஜெயசாலி ஸ்ரீ பி.டி. சுந்தரராவ் அவர்கள். கிறிஸ்தவனே வரவேண்டும். இந்த சமுதாயத்தை தவறான வழியிலிருந்து காப்பாற்றுகிறவன் கிறிஸ்தவனே. இந்த சட்டத்தை சரியாக சீர்திருத்தி மக்களின் உள்ளங்களை மாற்றுகிறவன் கிறிஸ்தவனே. 2016 ஜனவரி 11 முதல் 15 வரை தினமும் மாலை 6 மணி முதல் 9 மணி வரை வேதாகம வகுப்புகள். தினமும் காலை 9 மணி முதல் மாலை 4 மணி வரை. இடம் ஜீசஸ் கால்ஸ், பூந்தமல்லி ஹை ரோட், வானகரம், சென்னை 600095. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రారంభం నుండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం ప్రారంభం నుండి. సార్దిస్సులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. ఏడు సంఘాలకు దేవుడు రాసిన ఉత్తరంలో మాట్లాడితే ఇందులో పోతుంది బొమ్మ చూడండి వచ్చి. ఎల్ఈడిలో బొమ్మ మిస్ అవుతుంది. 7 సంఘాలకు రాస్తూ త్వయితైర తర్వాత దేవుడు సార్దిస్లో ఉన్న సంఘపు దూతకు ప్రపంచానికి సంభవించే పెను ప్రమాదాలు, ఉపద్రవాలు, మనుషులందరినీ హతమార్చే దేవుని కోపం ఈ ప్రపంచంపై ఎలా మండిపోతుందో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనందరికీ తెలుసు. ఆ ఉత్తరాల్లో తొలితేర తర్వాత దేవుడు ఆసియాలోని సార్దిస్ సంఘంలో ఉన్న క్రైస్తవులు సార్దిస్లో ఉన్న బొమ్మ మిస్ అవుతుంది. సార్దిస్లో ఉన్న దేవుని సంఘములో దేవుని పిల్లలైన వారికి ఏడు నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేవనగా, ఏడు నక్షత్రములను కలిగిన వాడు దేవుని 7 ఆత్మలు గల వాడు చెప్పు సంగతులు అన్నాడు. మీరు 2వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఎఫెసుకు ఉత్తరం రాస్తూ 7 నక్షత్రములు తన గుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు. రెండో అధ్యాయంలో గతంలో మనం నేర్చుకున్నాం. 7 నక్షత్రములను పట్టుకున్నవాడు యేసుక్రీస్తు. 7 నక్షత్రములు
7 సంఘములకు దూతలు అన్నాడు చూడండి, 1వ అధ్యాయం 19-20 వచనాలు. ఈ కంటిన్యూషన్ అండ్ ఈ కనెక్టింగ్ ఈ సబ్జెక్ట్ కానీ తెలియకపోతే ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రకటన గ్రంథాన్ని రాసిన వాళ్ళంతా తప్పు చేశారు. సరైనటువంటి అవగాహన లేక వారికున్న అతి తక్కువ జ్ఞానంతో మళ్ళా పోతుంది, ఇక్కడ బొమ్మ పోతుంది, ఇక్కడ చూడాలి మీరు. ప్రకటన గ్రంథమే కాదు, అసలు బైబిల్ని మార్చి పడేశారు. వ్రాయబడిన దాన్ని మార్చలేదు కానీ చదువుకుంటూ మారిపోయారు. అది వీళ్ళ దగ్గర ఉన్న బలహీనత. చదువుతూ మారిపోదు, అర్థం చేసుకోలేని పరిస్థితి. ఎందుకు అలా జరిగింది అనుకుంటున్నారా? యుగ సంబంధమైన దేవత. నమ్మలేని క్రైస్తవులు, అవిశ్వాసులైన వారి మనోనేత్రాలు, విశ్వాసం కలిగి ఉన్నామని చెప్పుకొని బైబిల్ అర్థం కాక, నేర్చుకొనక, అవగాహన లేక అపార్థం చేసుకున్నారు బైబిల్ని. మరి బైబిల్ని అపార్థం చేసుకున్నారని మనం ఎలా చెప్పగలం? అందరి చేతుల్లో ఉన్నది ఒకే బైబిల్ అయినప్పుడు క్రైస్తవులైన వారందరూ ఒక్కటిగా ఎందుకు లేరు అనేది మనకు తెలిసిన పెద్ద ప్రశ్న. చివరికి వీళ్ళ వాదాలు మనం విన్నప్పుడు వాళ్ళ నోట ఒక మాట మనకు వినిపిస్తుంది, మీ విశ్వాసం మీది అండి, మా విశ్వాసం మాదండి అని. విశ్వాసము ఒక్కటే అని బైబిల్ చెప్పినప్పుడు చదివిన ఈ వ్యక్తులు నీది నాది అని ఎందుకు విడగొట్టారనేది ఎవరైనా ఆలోచించారా? ఆలోచించరు. కనుక కనెక్టింగ్ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలలో ఉన్న ప్రతి మాట, ప్రతి ఆలోచన ఒకటి కావాలి. అందులో అక్కడ అలాగే ఉంటుందండి, ఇక్కడ ఇందులో ఇలాగే ఉంటుందండి అని కాదు. దిస్ అడ్జస్ట్మెంట్ ప్రీచింగ్, జనులు ఇష్టపడేది, జనులకు నచ్చేది బోధకుడు చెప్పకూడదు. దేవుడు మెచ్చుకునేది, దేవుడు రాయించినది, దేవుడు అనుకున్నది దేవుని పిల్లలకు బోధకులు బోధించాలి. లేకపోతే కఠినమైన తీర్పు బోధకులైన వారు తెలుసుకోవాలి అనేది బైబిల్లో ఉంది, మనకు తెలుసు. అది కనుక ప్రకటన గ్రంథం రాగానే మనం ఒకటే ప్రకటన గ్రంథం చెప్పడం కొంచెం కష్టం అండి అలాగే అనకూడదు. ఎందుకంటే అన్నిటికంటే అతి చిన్నది, అతి సులువైనది అర్థమయ్యే పుస్తకం ప్రకటన గ్రంథమే. అన్నిటికంటే కష్టమైనది అర్థం కానివి పౌలు రాసిన పత్రికలు. దీన్ని ఇంటలెక్చువల్స్ మాత్రమే గుర్తించగలరు. పౌలు రాసిన పత్రికలు మహాజ్ఞానంతో నిండుకున్నవి. అన్నిటికంటే ఈజీగా ఆలోచించి నేర్చుకోగలిగేది ప్రకటన గ్రంథమే. కాకపోతే రూపకాలంకారంతో రాయబడింది. చదువు లేని వాళ్ళకి రూపకాలంకారం అనే పదానికి కూడా అర్థం తెలియదు. టెన్సెస్, భూత వర్తమాన భవిష్యత్ కాలాలు, గ్రామరు, ఆర్ ఇంగ్లీష్ గ్రామర్ ఆర్ తెలుగు గ్రామర్, ఏమి అసలు తెలుసుకోకుండా వచ్చేసి దేవుడు నాకు ఇచ్చేసాడండి, నాకు ఇచ్చాడండి జ్ఞానం, నేను పామరులండి వాళ్ళు ఎలాగైతే చెప్పారో నేను చెప్తాను అని అపోస్తులతో పోల్చుకుంటారు. పామరులైనా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు వాళ్ళ చేత. ఇన్స్పిరేషను అయింది, పరిశుద్ధాత్మ దేవుంది, పలికించాడు వీళ్ళ నోట. అలా 66 పుస్తకాలు రాయబడ్డాయి. ఈ 66 పుస్తకాల్లో రైటరు ఒక ఆయన దేవుడు. రాసిన వారు సుమారు ఒక 42 మంది. మోషే నుంచి ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారి వరకు, ఆదికాండం నుంచి ప్రకటన వరకు రాసిన వాళ్ళు సుమారు 42 మంది. ఈ 42 మంది ఒక చోట కూర్చొని రాసింది కాదు ఇది. వాళ్ళు ఆయా తరాలకు చెందినవారు, ఆయా దేశాల్లో ఉన్నవాళ్ళు, ఆయా
కొందరు చేపలు పట్టుకునే వాళ్ళు ఉంటారు, కొందరు రాజ్యాలని రాజులు ఉన్నారు, కొందరు జడ్జెస్ ఉన్నారు, రకరకాల వృత్తులు కలిగిన వాళ్ళు. ఈ 42 మంది ఒకటే కాదు. ఇలాంటి వాళ్ళందరూ కూర్చొని రాసిన ఈ పుస్తకం ఈరోజు మీ చేతికి రావడానికి దేవుడు చాలా కష్టపడ్డాడు. చేతికి వచ్చిన తర్వాత క్రైస్తవులందరూ కూడా బైబిల్ని పట్టుకోకుండా ఎవరికి నచ్చింది బోధ వాళ్ళు చేసేయటం మొదలుపెట్టేశారు. అందుకే దీన్ని ప్రపంచం ఒక ముద్ర వేసింది, దీనికి మత పుస్తకం అని. మీరు మతస్థులు కదండి అని అడుగుతారు మనల్ని. మత పుస్తకం అయింది మనది. క్రైస్తవ్యం నేనే మార్గం అని యేసుక్రీస్తు అంటే, మార్గమైన యేసుక్రీస్తుని బోధించిన బోధనా విధానాన్ని మార్గంగా తీసుకోకుండా మతంగా తీసేసుకున్నారు వీళ్ళు కూడా. క్రైస్తవ మతం, యూద మతం ఉందండి బైబిల్లో, అది యూదుల మతం, యూద మతం ఉంది. కానీ క్రైస్తవ్యం మతం అనే పదం బైబిల్లో ఎక్కడా రాయబడలేదు. మనం పెట్టేసుకున్నాం, లోకం పెట్టేసింది. వెరీ గుడ్. ఈ సబ్జెక్టుని ఎందుకు చెప్తున్నానంటే, బైబిల్ చదివేటప్పుడు అర్థం కానిది ఏదైనా ఒకటి మీకు మీ కళ్ళ ముందు కనిపించగానే జెనసిస్ నుంచి, ఆదికాండం నుంచి ఈ సందర్భాలు ఎక్కడైనా వ్రాయబడ్డాయా అని పరిశోధనాత్మకమైనటువంటి ఆలోచన, పరిశోధన బైబిల్పై ఉండాలి. ఉంటేనే మనం దాన్ని వాస్తవాన్ని బయటకు తీయగలం. ఎందుకంటే దేవుడు రాయించిన మహాజ్ఞాన గ్రంథం ఇది. ఈరోజు ప్రపంచం కాపీ చేసింది దీన్ని. మొట్టమొదటి కాపీ చేసిన వాళ్ళు శాస్త్రవేత్తలు. ఇందులో ఉన్నవే ఇదంతా తీసి సిద్ధాంతాన్ని ధ్రువపరచి వాళ్ళ పేరు పెట్టేసుకున్నారు. ఒక ఐన్స్టీన్ సిద్ధాంతం అని, ఒక డార్విన్ సిద్ధాంతం అని తెలియక డార్విన్ గారు, ఒక న్యూటన్ సిద్ధాంతం అని, కోపర్నికస్, గెలీలియో. ప్రపంచంలో ఎంతోమంది జూయిష్ అండ్ గ్రీక్స్, వీళ్ళు ఎక్కువ శాస్త్రవేత్తలుగా ఈరోజు సమాజంలో మనకు ఎక్కువ కనిపిస్తారు. ఎందుకంటే యేసుక్రీస్తు కాలం నుంచి కూడా యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు. యూదులు సూచక్రియలు చేయమన్నారు, వండర్స్. గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెదకుచున్నారు అన్నాడు. వెదికేవారు వీళ్ళు, అడిగేవాళ్ళు వాళ్ళు. యూదులంటే ఈవేళకే ప్రపంచానికి భయం, ఇప్పటికీ కూడా ప్రపంచానికి భయం. ఇగో ఈవేళ రష్యా విమానాన్ని సినాయి కొండల్లో కూల్చేశారు. 200 పైగా అందరూ మొత్తం చనిపోయారు. రష్యా మేము గోల్చలేదు అంటున్నారు. మోరోవర్ ఈరోజు యెమెన్లో జరుగుతున్నటువంటి యుద్ధానికి, సిరియాలో జరుగుతున్న యుద్ధానికి అగ్రరాజ్యాలు ఈరోజు వాళ్ళకి సామాగ్రి, యుద్ధ సామాగ్రి అమ్మటం, పంపటం, క్రింద నుంచి అమ్మటం, పైనుంచి సహాయ సహకారాలని ప్రపంచ కళ్ళుగప్పి వీళ్ళు ఆడుతున్న నాటకం, అగ్రరాజ్యాలు ఆడుతున్న నాటకం అసలు ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు. నలిగిపోతున్న వాళ్ళు చిన్న చిన్న దేశాల వాళ్ళు. యూదులు ఎక్కడుంటే అక్కడ ప్రమాదం, మీరు గమనించాలి. అది ప్రవక్తలు చంపిన వారు వాళ్ళే, ప్రవక్తలను చంపిన వాళ్ళు వాళ్ళే, యేసును చంపిన వాళ్ళు వాళ్ళే, యేసును చంపేసిన వాళ్ళు వాళ్ళే. అపోస్తులను చంపేసిన వాళ్ళు వాళ్ళే. చాలా ప్రోబల్బటిక్ పీపుల్ వాళ్ళు, చాలా భయంకరులు. కనుక విమానం కూలటానికి ఎవరు కారకులై ఉంటారో మీరు ఆలోచించండి. ఎందుకంటే ఈరోజు ఇజ్రాయెల్లో
బోర్డర్ ఉంది పాలస్తీనాకి ఇజ్రాయెల్కి. ఆ బోర్డర్ దగ్గర చంపుకుంటున్నారు. సుమారు ఈ వేళకి 80 మందిని చంపేశారు పాలస్తీనియన్స్ని. వాళ్ళకు 10-15 మందిని చంపేశారు పాలస్తీనియన్స్ ఇజ్రాయెల్స్ని. రక్తభూమిగా మారుస్తున్నది వీళ్ళే. రక్తభూమిగా మారుస్తున్నారు వీళ్ళు. వాళ్ళకి బైబిల్ అర్థం కాలేదు, యేసుని నమ్మరు, క్రొత్త నిబంధన అర్థం కాదు. పాత నిబంధన నమ్మరు మోషేని, అది కొట్టివేయబడింది. ఇంకా వాళ్ళకి ఎవరు చెప్పగలరు? వాళ్ళు మారరు. ఇక అన్యజనులు ఎందుకు మారతారు? గ్రీకులు అన్యజనులు మారతారా? ఎంతోమంది రోమీలు క్రైస్తవులయ్యారు. కానీ పౌలు రోమపత్రిక రాసినప్పటికీ క్రూరులుగా ఉన్నారు వాళ్ళు. భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించాను అన్నాడు రోమాలో ఉన్న క్రైస్తవుల్ని. భ్రష్ట మనస్సుకు. వెరీ గుడ్. ఈ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు అని ఉంది చూడండి. 1వ అధ్యాయం చివరి 20వ వచనంలో చివరి మాటలో. అంటే మళ్ళీ మీకు మళ్ళీ ఈ దీపాలు ఈ నక్షత్రాలు అనగానే మళ్ళీ మీరు ఎక్కడ మర్చిపోయారేమో అని ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను అంతే. 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. ఈ 7 దూతలు ఆయన చేతిలో ఉన్నారు. ఈ 7 దూతలు ఆయన చేతులు. 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేమనగా యేసుక్రీస్తు. దేవుని 7 ఆత్మలు. ఈ 7 అనేది 7 ఉన్నాయని అనుకోకండి, అది సంపూర్ణ సంఖ్య అంతే. అంటే 7 అనగానే ఫుల్ఫిల్ అని అర్థం, పూర్తయింది అని అర్థం. 7 సృష్టి కార్యక్రమం 6 రోజులతో పూర్తయి 7వ రోజు విశ్రాంతిలో గెలిపాడు ఆయన. దేనైనా పూర్తి అవడానికి 7 వాడాలి. నంబర్ 7. ఒక వారం పూర్తి అవడానికి 7వ దినమే పూర్తి అయిపోతుంది. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, లక్షవారం, శుక్రవారం, శనివారం పూర్తి అయిపోయింది. యాండు మరి 8వ రోజు ఇంకేదైనా పేరు పెట్టచ్చు కదా. పేరు పెట్టడానికి అవ్వదు. ఎందుకంటే 7 దినాలు ఒక వారం, 4 వారాలు, 1 నెల, 12 నెలలు, 1 సంవత్సరం. ఈ సంవత్సరం ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటే భూమి సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి పట్టిన కాలం. ఇది అంటే ఎంత కనెక్ట్ అయ్యిందో చూడండి దీన్ని. ఈ ప్రపంచంతో, ఈ సృష్టితో, ఈ విశ్వశాస్త్రంలో భూమి సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి 52 వారాలు పట్టింది. 52 వారాలు 12 నెలలు, 12 నెలలు అంటే నెలకు 4 వారాలు, 1 వారానికి 7 రోజులు. 8వ రోజు వచ్చిందని కూడా తలపోటు అయిపోద్ది. అది దేవుని ఆలోచన. కనుక 7 అనేది సంపూర్ణం. దేవుడు దూతల ద్వారా, అంటే తన దూతల ద్వారా చెప్పవలసిందంతా చెప్పేశాడు. అది పూర్ణం అన్నమాట. బైబిల్ ఈరోజు మనిషి చేతికి పరిపూర్ణంగా వచ్చింది. బైబిల్ ఈరోజు పరిపూర్ణంగా వచ్చింది. మనిషికి తెలుసు అంతా, కానీ తెలియని దశలో ఉన్నాడు మనిషి. అందుకే 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా అన్నాడు సార్దిస్సులో ఉన్న క్రైస్తవులకి. ఒకటో అధ్యాయం 4వ వచనం 16వ వచనం ఒకసారి జ్ఞాపకాల్లోకి వెళ్దాం. గత పాఠంలోని జ్ఞాపకాల్లోకి మనం వెళ్దాం. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్నవాని నుండి, ఆయన సింహాసనం ఎదుట 7 ఆత్మల నుండి నమ్మకమైన సాక్షిగా యేసుక్రీస్తు, మృతులలో నుండి ఆది సంభూతుడైన, ప్రపంచంలో ప్రప్రథమంగా మానవాళిలో ఆదాము నుండి ఈనాటి వరకు లేచిన మొదటివాడు ఆయనే.
భూపతులకు ఈరోజు భూపతులందరికీ అధిపతిగా, రారాజుగా, చక్రవర్తిగా ప్రపంచాన్ని ఏలుతున్నది ఆయన యేసుక్రీస్తు. కృపా సమాధానాలు మీకు కలుగుతాయి. 16వ వచనంకు రండి. ఇప్పుడు 1వ అధ్యాయంలోనే 16వ వచనం చూడండి ఒకసారి. ఆయన కుడి చేత 7 నక్షత్రములను పట్టుకున్నాడు. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము ఒకటి బయలువెళ్ళుచుండెను. అదనమాట. అంటే సంపూర్ణమైనది మానవాళికి చెప్పవలసిన మహాజ్ఞానాన్ని దేవుడు చెప్పాడు. మీరు ఎతకడానికి ఏం లేదు. ఇంకెక్కడైనా దొరుకుతుందేమో అని ఎదుగుతారేమో. మీరు వెతకవలసినది ఏమి లేకుండా దేవుడు మీ కాళ్ళ దగ్గర తీసుకొచ్చి ఇచ్చాడు. ఏడు నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, తొయితరులో ఉన్న క్రైస్తవులలో ఏది ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఈ 7 సంఘాలలో ఉన్న ప్రాబ్లమ్స్ ప్రపంచ క్రైస్తవులందరిలో ఉన్న సమస్యలు. అది మర్చిపోకండి. 7 అనేది పూర్ణం. ఈ 7 అనే ఈ పూర్ణంలో ఉన్న 7 సంఘాలలోని క్రైస్తవులు ఎక్కడో ఒక దగ్గర పొరపాటు చేస్తున్నారు. ఆ పొరపాటు మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలి అంటే మీరు సరిచేసుకోండి. మీలో కొన్ని సమస్యలు ఉంటాయి, నాలో కొన్ని సమస్యలు ఉంటాయి, ఆమెలో కొన్ని సమస్యలు ఉంటాయి. రకరకాల సమస్యలతో ఉంటాం మనం. రకరకాల సమస్యల్లో మనం ఉంటాం. ఈరోజు సమస్యలు లేని వారు ఎవరూ లేరు. కనుక 7 సంఘాలలో ఉన్న క్రైస్తవుల సమస్యలు ప్రపంచ క్రైస్తవుల్లో ఉన్న సమస్యలు అవన్నీ. 7 సంఘాలలో ఉన్న క్రైస్తవుల సమస్యలు ప్రపంచ క్రైస్తవులలో ఉన్న సమస్యలు అవి. ఆనాడు ఈనాడు ఏనాడైనా మనం తెలుసుకోవాలి. అది చూద్దాం. వీళ్ళ మైనస్ పాయింట్లు ఏమైనా ఉన్నాయేమో. సార్దిస్ సంఘంలో ఏమైనా మైనస్లు ఉన్నాయా? ప్లస్లు ఉన్నాయా? ప్లస్లు చెప్తున్నాడు, మైనస్లు చెప్తున్నాడు. నీ క్రియలను నేను ఎరుగుదును, నువ్వు నాకు బాగా తెలుసు, నీ పనులన్నీ నాకు తెలుసు. జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది గాని నీవు మృతుడవే. అంటే ఇడు పెద్ద మెగాస్టార్ అనమాట. ఇడు ఈ సంఘంలో ఎలాంటి ఉన్నారు? నటులు, నటులు. ఈ సంఘంలో ఎవరున్నారు? నటులు. క్రైస్తవులు వేషధారుల. ఇశ్రాయేలీల దగ్గర నుంచి ఈ వేషం అనేది వచ్చిందండి. దేవుని పిల్లలని ఎవరికి పేరు పెట్టుకున్నాడు? 6వ అధ్యాయం మార్క్సు వార్త. మార్క్సు వార్త 6వ అధ్యాయం, క్షమించండి 7వ అధ్యాయం 6వ వచనం నుండి. మార్క్సు వార్త 7వ అధ్యాయం 6వ వచనం నుండి. యేసుప్రభు వారు ఏమంటున్నారంటే యూదులతో, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు, కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. ఐ లవ్ యూ అని చెప్పేస్తే అయిపోద్దా? ఐ లవ్ యూ అని చెప్పేస్తే అయిపోద్దారా? నీ లవ్కి ఆధారమే ఉంది. వెధవ నోటితో ఏ రోజైతే ఐ లవ్ యూ చెప్తావో అదే నోటితో రేపు ఐ హేట్ యూ అంటాడు. నీ ప్రేమ నిజమైతే నీవు ప్రేమించిన వారికి నీదంతా ఇవ్వు. జకయ్య నన్ను మీ ఇంటికి రమ్మంటున్నావు కదా? అవును ప్రభువా. అయితే నాకు కోరుకుందయ్యా, నీకున్నదంతా ఎవరెవరి దగ్గర అయితే నువ్వు అదనంగా డబ్బు తీసుకున్నావో వారికి ఇచ్చేసాయి వడ్డీతో. 2 ఇస్తాను ప్రభా అన్నాడు. అంటే పాత వేషాన్ని తీసి ఒరిజినల్ వేషంలోకి వచ్చేసాడు. నిన్ను వెంబడిస్తాను ప్రభు అని ఒక ధనవంతుడు వచ్చాడు ఆయన దగ్గరికి.
నీకున్నదంతా పేదలకు పంచి తర్వాత నా దగ్గర రా అన్నాడు. ముఖం మార్చుకొని పోయాడు వాడు. అది మనకు తెలుసు. అంటే నటులు వీళ్ళంతా. ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు. నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను ప్రభా, మీకు తెలీదా? నా మనస్సు మీకు తెలీదా అనొచ్చు. పేతురు గారు యేసు ప్రభుతో, నా గొర్రెలు మేపు. ఎందుకంటే ప్రేమించే ప్రతి వాళ్ళని అడగవలసిన ప్రశ్న, ప్రేమించే ప్రతి వాళ్ళు ప్రేమించిన వారికి ఏం చేస్తున్నారనేది చూడవలసినటువంటి సాక్ష్యం. ఏం చేశావు? ప్రేమించావు, ఏం చేశావు? ప్రాణం పెట్టాలి. జోబులో తీసి 10 రూపాయలు ఇవ్వను నువ్వు ప్రేమించానని చెప్తే అయిపోద్దా? జేబులో తీసి దేవునికి 10 పైసలు 10 రూపాయలు అలవాటు పడిన నువ్వు నేను ప్రేమించాను అంటే అది ప్రేమ కాదు, అది నటన. నటిస్తున్నావు. ఈ నటనా జీవితం అనేది, ఈ నటనకు ఇశ్రాయేలు కాలంలో ఉన్నటువంటి పెద్ద ప్రవక్తల్లో ఒకరైన యెషయా గారు యూదులను ఉద్దేశించి ఏం చెప్తున్నారు, ఇశ్రాయేలును ఉద్దేశించి ఏం చెప్తున్నారు అదే చదువుతున్న అమ్మాయి ఇందాక. ఈ ప్రజలు పెదవులతో 7వ అధ్యాయం 6వ వచనం, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు అవి దేవుడు నా మీద పెట్టేసి నేను చెప్పానని చెప్తూ నన్ను వ్యర్థముగా ఆరాధించి యూదులు గాని క్రైస్తవులు గాని ఇశ్రాయేలీలు గాని వీళ్ళ గురించి వ్రాయబడినట్లు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది కరెక్ట్ అన్నాడంతే యేసుప్రభు. నటన. నటిస్తున్నావు. మీలో ఎవరైనా నట్లున్నారా? సినీ ఫీల్డ్కి పనిచేస్తారు, క్రైస్తవ్యానికి పనికిరారు. క్రైస్తవ్యానికి పనికిరారు వాళ్ళు. సినిమాలకి, డ్రామాలకి, వీధి నాటకాలకి, కుటుంబంలో నటించడానికి, భర్తను మోసగించడానికి, భార్య భర్తను మోసగించడానికి, భర్త భార్యను మోసగించడానికి నటిస్తారు. వద్దండి, నీ ప్రేమలో మోసం ఉండకూడదు. నీ ప్రేమలో మోసం ఉండకూడదు, అన్యాయం ఉండకూడదు, దగా ఉండకూడదు, దోపిడీ ఉండకూడదు. ప్రాణం పెట్టాలి నీవు. నన్ను చాలామంది మోసం చేయాలనుకుంటారండి. నేను చాలా సుదీర్ఘంగా చూస్తాను, కఠినమైన శిక్షలు విధిస్తానండి వాళ్ళకి. విధించినప్పుడు వాళ్ళ ప్రవర్తన బట్టి వాళ్ళకి ఉన్నది నిజమైన ప్రేమ కాదని తెలుసుకుంటూ ఉంటాను. ఈజ్ ఇట్ రియల్ లవ్? నటన. ఈ నటన అనేది ఇశ్రాయేలు కాలం నుంచి వస్తుంది. ఇక ప్రకటన గ్రంథం ముగించేస్తున్నాడు కదండి. ఇది క్రైస్తవ్యం ఉంది. ఇప్పుడు ముగిస్తున్నాడు ఇక వాక్యాన్ని. 65 పుస్తకాలు అయిపోయి 66వ పుస్తకం ముగింపులోకి వెళ్తున్నాడు. ఈ ముగింపులో ప్రపంచ క్రైస్తవులలో అనేక మంది ఎలాంటి వాళ్ళు ఉన్నారట? జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది బిడ్డ. నీ చేతిలో బైబిలు, నీ నెత్తి మీద ముసుగు, నీ మోకాళ్ళ మీద అరిగిపోయిన నీ నటనా జీవితం, రాత్రంతా నిద్ర మానుకొని ఉపవాసం ఉండి స్తుతి కొడుతున్నా నీ ఆలాపన, ఇదంతా ఓవర్ యాక్టింగ్. దేవునికి పనికొచ్చేదేం కాదు. అది ఆత్మల రక్షణకు పనికొచ్చేదేం కాదు. ఆత్మలు రక్షించాలంటే జనం దగ్గరికి వెళ్ళి చెప్పాలి. ఎందుకంటే ఆత్మలను రక్షించే శక్తిగల వాక్యం అన్నాడు. ఆత్మలను రక్షించే శక్తిగల ప్రార్థన కాదు. ప్రార్థన దేవుడితో మాట్లాడడం, రక్షణ ప్రజలతో మాట్లాడడం.
నువ్వేం చేసావు? ఒక పూట అన్నం తినడం మానేస్తే ఆరోగ్య సూత్రాల్లో బాగుంటుందని నువ్వు తిండి మానేసి ఉపవాస దినాలని చాటించి నువ్వు గుడిలోకి వెళ్ళి పడుకుంటావా? కొంతమంది ఉట్టినే కన్నీళ్ళు వచ్చేస్తుంటాయండి. ఏమండి మరి ఎందుకు వస్తాయో నాకు తెలియదండి. ఊరికి ఏడిచేస్తారు, ప్రార్థన చేస్తూ ఏడు మొదలెట్టేస్తారు. ఎందుకు ఏడిచేస్తున్నావు నువ్వు? నిజంగా ఏడుస్తావు నువ్వు? ప్రార్థన చేసినప్పుడు ఏడుస్తావు కదా. ఇట్స్ ఓవర్ యాక్టింగ్. ఏడుపు ఎందుకు వస్తుంది నీకు? ఏడుపు రాకూడదు. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది. నీ నటనా జీవితం అద్భుతం. నీ నటనా జీవితం బాగుంది, కానీ నువ్వు పరలోకానికి వెళ్ళావు. వెరీ గుడ్. 1 తిమోతి 5:6. ఈవేళ చూడండి ఎంత మన వీళ్ళందరేరి అపోస్తులు ఎవరు కనబడటం లేదు. శిష్యులు ఎవరు కనబడలేదు. ఆడ శిష్యులు కనబడటం లేదు, మగ శిష్యులు కనబడట్లేదు. ఎందుకబ్బా? రెయిన్, వర్షం. తడిసిపోతావా? జలుబు చేస్తుందా? చలిసేస్తుందా? ఉడుదుడుతుందా? ఏం యాక్టింగ్ నీది, ఏం యాక్టింగ్ నీది, అద్భుతం. మరి దేవుడు అడిగితే ఇప్పుడు ఏం చెప్తారు? ఆడవాళ్ళు చెప్పే సమాధానం ఎప్పుడు నాకు ఒక జనరల్లో నీ బాబుతో చెప్పుకున్నట్టు ఒక మంచి సమాధానం చెప్తారండి ఆడవాళ్ళు. ఒంట్లో బాగాలేదట అంతే. ఏం అడుగుతామండి వాళ్ళకి? నడినెత్తి నుండి అరికాల వరకు ఎన్నెన్నో ఉన్నాయి. అన్నిటి గురించి మనం అడిగితే మనం మంచోళ్ళం కాదు. ఒంట్లో బాగాలేదంటారు. ఇంకేం మాట్లాడతామండి? ఒంట్లో బాగాలేదంట. తలలో నొప్ప, కంట్లో నొప్ప, పండు సెలుప, చెవు నొప్ప, గుండె ఏమైనా అప్పుడప్పుడు కొట్టుకుంటుందా? ఎగశ్వాస ఏమైనా వస్తుందా? మూత్రపిండాలు ఏమైనా డ్యామేజ్ అయ్యా? కాళ్ళు చేతులు ఏమైనా నొప్పెడుతున్నాయా? కూర్చోలేవా? నడవలేవా? వెన్నుపూస డ్యామేజా? చాలా ఉన్నాయి చెప్పాలంటే. మరి ఎందుకు చెప్పరు? ఆడవాళ్ళు కదా బాగా ఒంట్లో బాగా. మగాళ్ళు కూడా అదే. దీన్ని నటన అంటారా? అంటే చాలామంది నటిస్తున్నారు. అంతా అనుకూలంగా ఉంటే వచ్చి కూర్చుంటారు. భోజనాలు అని చెప్పండి. ఈవేళ ఈ రాత్రి ఈ వర్షం కాదు, తుఫాను కాదు, 200 కిలోమీటర్తో వచ్చినా ఇక్కడికి వచ్చేస్తారు ముందళ్ళు. తినేసో తుఫాన్లో పడిపోయి ఇంటికి కొట్టుకెళ్ళిపోయి చచ్చనే చచ్చిపోతారు. తిండి కోసం చెత్తారు వాళ్ళు. వారు కడుపు వాళ్ళ మరి ఆరాధనకు వచ్చారు. వాళ్ళు కడుపు వాళ్ళ దేవుడు కనుక ఆరాధనకు వచ్చేస్తారు. కడుపు ఆరాధనకు మాత్రం వస్తారు. వర్షం వస్తే రారు, ఎండకి తెరారు, ఏదైనా సమస్య వస్తే మీ ఇంట్లో ఎన్ని. దేవుడు ఎంత చీప్ అయిపోయాడు ఏంటండి ఈ సమాజానికి, ఈ వేషధారులకి. బడి మానేవు, నీ పిల్లల బడి మానిపించవు, నీకు జాబ్ వస్తే ఉద్యోగానికి వెళ్లకుండా ఉండలేవు, మీ ఆయన డ్యూటీకి వెళ్ళాలంటే తెల్లవారే లేచిపోతావు, నీకు ఒంట్లో బాగాలేకపోయినా తలనొప్పి అయినా వండేసి క్యారేజీ కడతావు. వర్షం వచ్చినా ఎండ గట్టిగా ఉన్నా వాడు అలా జాగ్రత్తగా సైకిల్లో ఏదో తోచుకుంటూ తొక్కుకుంటూ సిటీ బస్ ఎక్కిపోతూ డ్యూటీ దగ్గరికి వెళ్ళి పడిపోతారు అక్కడ. ఒక బడికి నీ పిల్లలు చాలా శ్రద్ధగా పంపుతావు, ఒక గుడికి ఉద్యోగానికి జాబ్కి వెళ్ళాలంటే చాలా జాగ్రత్తగా వెళతావు. మరి వాట్ అబౌట్ గాడ్? నీ తండ్రి సంగతి ఏంటో ఆలోచించావు. నీ తండ్రి చాలా చీప్ అయిపోయాడు నీకు. మరి నీది నటన కదా. నిలబడితే ఏడుపు వచ్చేస్తుంది ఏడు వల్ల నీకు ప్రార్థన చేసినప్పుడు. మోసం, నటన. ఏమ్మా 1 తిమోతి 5:6 చదవరా? సుఖభోగముల యందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండియు చచ్చినదయ్యుండును. పౌలు గారు ఇందా చెప్పాను కదా, పౌలు గారు భాషే వేరండి. మహానుభావుడు. అన్నిటికంటే కష్టమైన పుస్తకాలు పౌలు గారు రాసినవే. సుఖము, భోగము, జీవపుటంబము, అహంకారము, గర్వము, సుఖము భోగముల యందు ప్రవర్తించే ఆడది
బ్రతుకుచుండియు చచ్చినదై ఉండును. చచ్చినది. మగాళ్ళు గారా, మగోళ్ళును సుఖము భోగం. వారు నిందారహితులై ఉండునట్లు నిందలేని వారుగా ఉండాలి. అలాంటి వాళ్ళు ఇలాగూ ఆజ్ఞాపించుము. ఇలా చెప్పు వాళ్ళకి. ఎవడైనా స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని ఎవడైనా స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన సంరక్షణగా చేయకపోతే వాడి విశ్వాస త్యాగం, వాడికి విశ్వాసం లేదు, ఏమీ లేదు. తన కుటుంబాన్ని కూడా భక్తి కలిగిన కుటుంబంగా చూస్తూ పెంచాలి. దేవుడిలో ఒక యజమాని, ఒక ఇంటి యజమాని తన కుటుంబాన్ని భక్తిలో పెంచాలి. అలాంటి వాడికి ఎలాంటి దొరుకుతారు? విశ్వాస త్యాగము చేసిన వాడే అలాంటి వాడి కంటే సుఖభోగం ఎందు ఆసక్తి కలిగింది నటించేది దొరుకుతుంది. జీవించుచున్నావన్న పేరు మాత్రము ఉన్నది, నీవు మృతుడవే. లోకాసువార్త 15:24. లోకాసువార్త ఈ నా కుమారుడు 10వ అధ్యాయం 15వ అధ్యాయం 24. ఈ నా కుమారుడు యేసుక్రీస్తు అంటున్నాడు, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను. చనిపోయాడు, బ్రతికాడు. తప్పిపోయి దొరికినని చెప్పాను. తప్పిపోయాడు, దొరికాడు. అంతటి వారు సంతోషపడసాగిరి. వెళ్ళిపోయాడు కదండి, తండ్రి రోజులు వెళ్ళిపోయాడు కదా. నాన్న నా వాటా ఇచ్చా అన్నాడు, ఇచ్చేసాడు, వెళ్ళిపోయాడు. హ్యాపీగా లైఫ్ గడిపాడు. లైఫ్ కొంతకాలం డబ్బు ఉన్నంత వరకు స్నేహితులు, బంధువులు, ఆత్మీయులు, బీరకాయ పీస్ అంతా వస్తుంది దగ్గరికి. మన దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, అందరూ మన చుట్టాలే. మా అమ్మగారు ఉన్నారు కదండి, మా అమ్మగారు తోటిగారి యొక్క మనవడు కుమారుడు అండి అన్నాడు. ఎవడవాడు మనకే తెలీదు, ఈ బెగ్గరు. ఎందుకు ఇదంతా న్యూసెన్స్ మనకి? బయటకు పొమ్మని చెప్తాను. నేనైతే అండి బయటకు పొమ్మనండి, ఎవడో తెలియదు పో అంటాను. మన వలన ఏదో మేలు పొందుదామని వెంబడించేవాళ్ళు వీళ్ళంతా. కానీ నిజంగా మారావా నువ్వు? అదిగో ఆ తప్పిపోయిన కుమారుడు మారాడు. వాడు పందులు పొడి తిన్నాడు బాగా, అప్పుడు మారాడు. నేను వెళ్ళిపోతాను, మా డాడీ దగ్గరికి వెళ్ళిపోతాను, మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను, అక్కడ పనివాళ్ళలో నేను ఒక్కడగా చేరిపోతాను. మన అక్కడున్న పని వాళ్ళకే మంచి ఫుడ్ మా డాడీ పెడుతున్నాడు, నాకేంటి ఇక్కడ పందులు నన్ను తినవటం లేదు. వాట్ ఏ ప్రాబ్లం ఇట్ ఈస్. పందులు చూడండి, పందులు తినేటప్పుడు కానీ ఆ కుడుపు తాగేటప్పుడు కానీ మీరు చూడండి, అబ్బా ఆ గోళం పగిలిపోద్దామని భయం. ఆ పొట్టు లోపల పందుల పొట్టు, అందులో ఆ పందుల పొట్టు కడుగులు ఎందులేస్తారు. అప్పుడు చూడండి పల్లెల్లో కనబడుతుంటుంది పందులు తినడం. అబ్బా అసలు మనుషులను కూడా కూర్చొని బహిరంగ ప్రదేశాల్లో ఒక 3వ ఇల్లు వచ్చేస్తుంటాయి అక్కడికి. ఇంక నువ్వే ఉంటావు ప్రశాంతంగా అక్కడ. అంత న్యూసెన్స్ పందులు దగ్గర. ఆ పొట్టు ఈయన తినవలేదు. అప్పుడు డాడీ గుర్తుకొచ్చాడు, మారాలి. మారాడని తన తండ్రి అంటున్నాడు చూడండి. ఈయన కుమారుడు చనిపోయి బ్రతికాడు అంటే దాని అర్థం ఏంటంటే మారాలి అని అర్థం. జీవించుచున్నావన్న పేరంటే నువ్వు మారాలి, నువ్వు చచ్చిపోయావు. నువ్వు బ్రతకాలంటే చేయాలి, తిరిగి రావాలి కదా. మరి అక్కడికి వెళ్ళాడు, పందుల పొట్టు వరకు వెళ్ళాడు, తిరిగి రావాలి. మరి మారకపోతే మారిపోయానని అనుకుని నువ్వు మోసపోతావు. అయితే పందుల పొట్టు దగ్గర పందుల్లోనే ఉండి చస్తావు. నువ్వు ఇంటికి రావాలి, తిరిగి రావాలి. మరో మనస్సు. గత మనస్సును, పాత మనస్సును పోగొట్టుకో. తండ్రి దగ్గర నుండి వేరైపోవాలనే మనస్సును పోగొట్టుకో. నువ్వు వేరుగా వెళ్ళిపోయి సుఖపడతావనేది మానేసుకో. తండ్రిని ఒకసారి గుర్తు చేసుకో. తండ్రి దగ్గరికి వచ్చాయి. అప్పుడు ఏమన్నాడు తండ్రి? చనిపోయి బ్రతికాడు నా కొడుకు అంటున్నాడు. అదండి, చనిపోయి బ్రతికాడు, తప్పిపోయి దొరికాడు. కనుక మీలో చాలామంది మాటలు వింటున్నవాడు ప్రపంచవ్యాప్తంగా మీరు మారావని అనుకుంటున్నారా? మీరు మారారా?
మేము మారిపోయామని అనుకుంటున్నారా? అనుకుంటే ప్రమాదం. అందుకే ఎప్పుడు కూడా మీరు ఏం చేయాలంటే స్కాన్ చేయించుకోవాలి. మారావని మీరు అనుకుంటే కుదరదు. మారారని దేవుడు చెప్పాలి, బైబిల్ ఒప్పుకోవాలి, బైబిల్ చెప్పాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో, ఉన్నారో లేదో అంటే దీనికి మనం భాషలో ఎలా మాట్లాడదు సార్? దేవుని మీదకి నమ్మకం ఉందో లేదో అది విశ్వాసం అంటే. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును. వినుట వలన విశ్వాసము కలుగును. వాక్యం విన్నారు, మారారు, బాప్తిసం పొందారు, క్రైస్తవులను పిలువబడుతున్నారు, క్రైస్తవులుగా కూర్చుంటున్నారు. కానీ క్రైస్తవులుగా జీవిస్తున్నారా? మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఎవరని చెప్తే మీరు వినరు కదా. కనుక ఆత్మ పరిశీలన అంటారు చూసారు అప్పుడప్పుడు చాలామంది వాడుక పదం. అసలు మీకు ఉందో లేదో చూడండి. నిజంగా నీకు మనస్సు ఉందా? ఆ మనస్సు ఒక నమ్మకం ఉందా? ఆ నమ్మకం అంటే విశ్వాసం అనేది నువ్వు కలిగి ఉన్నావా, లేకపోతే ఉందని అనుకుంటున్నావా? ఎగ్జామ్ ఈరోజు రోగ నిర్ధారణ చేయాలంటే స్కానింగ్ మిషన్స్ ఉన్నాయి. మాటమాటికి నిలబడినోడు పడిపోతున్నాడు అంటే అర్థం ఏంటి? ఆక్సిజన్ సప్లై సరిగా లేకపోయినా, ఎక్కువగా నువ్వు కష్టపడినప్పుడు గుండె వేగంగా కొట్టుకుంటున్న టైంలో దానికి సఫిషియెంట్ ఆక్సిజన్ దానికి రావాలి. వచ్చితే నీ అవయవాలకి ఫ్లష్ అంటే పంపిస్తుంటుంది అది ఫోర్స్గా. నీ పని ఎక్కువయ్యి బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా లేదంటే, నీ శ్వాస అందటం లేదంటే ఆ క్షణంలో అక్కడ బ్లడ్ అందకపోవచ్చు, లేదా నీ బ్లడ్ తక్కువ ఉండొచ్చు, లేదా నీ బుర్రలో ఏదైనా ప్రాబ్లం రావచ్చు. ఈ మధ్యన మన పిల్లాడిని ఒకడిని న్యూరాలజిస్ట్ దగ్గర పంపించాను. ఈ స్మాల్ బాయ్, వాడు చిన్నపిల్లాడు. వాడు పాప వాడు మూతి పక్కకి వెళ్ళిపోతుంది. ఇంత చిన్నపిల్లాడు అంటే ప్రాబ్లం ఎక్కడుందనమాట? బ్రెయిన్లో. కనురెప్ప ఆడాలన్నా, కనుగుడ్డు తిప్పాలన్నా, నువ్వు వినాలనుకునేటప్పుడు అది స్పష్టంగా వినాలన్నా, గాలి పీల్చాలంటప్పుడు శ్వాస నిశ్వాసాలు జరగాలన్నా, ఒక పదం మాట్లాడాలంటే నీ నాలుక నీ పెదవులు కదలాలన్నా, శరీరం అంతటికీ హెడ్, దానిలో ఉన్న పెద్ద మెదడు, చిన్న మెదడు, దాని ద్వారా స్పైనల్ కార్డ్, అదే వెన్నెముక, అవయవాలన్నిటికీ కనెక్ట్ అయిపోయి ఉంది. అది ఈ సిస్టంలో ఎక్కడ ప్రాబ్లం ఉన్నా స్కాన్ చేస్తారు వాళ్ళు. ఒక పెద్ద అప్పుడప్పుడు మీరు చూస్తుంటే ఒక వ్యక్తిని పడుకోబెట్టి ఒక చిన్న గుహలోనికి ప్రవేశపెడతారు. అది మొత్తం అంతా బ్రెయిన్కి ఫోటోలు తెస్తుంది. 24, 22 ఎన్నో మొత్తం ఫోటోలు తెస్తుంది. అప్పుడు తెలుస్తుంది ఎక్కడ ప్రాబ్లం ఉంది. ఇలాగ ఎన్నో పరీక్షలు ఉన్నాయి. కండరాలు పరిశీలించాలన్నా, ఎముకలను పరిశీలించాలన్నా, బ్లడ్ను పరీక్షించాలన్నా, అవయవాలన్నిటికీ స్కానింగ్ మిషన్లు ఉన్నాయి డాక్టర్ల దగ్గర. నిన్న ఆ టెస్ట్కి పంపుతారు. అక్కడ ఏ ప్రాబ్లం అందరూ టెస్టులు రాసేస్తారు. ఎందుకంటే అతనికి తెలియదు దేనివల్ల వచ్చిందో, కనుక మొత్తం రాస్తాడంతా. మీరు ఈ టెస్ట్ చేయించుకొని రండి అంటాడు. టెస్టులు చూస్తాడు. అప్పుడు లోపాలన్నీ చూస్తాడు. రైట్, దీనికి మందు వాడండి, దీనికి మందు వాడండి, దీనికి మందు. కొన్నిటికైతే మీరు వెంటనే జాయిన్ అయిపోండి హాస్పిటల్లో అంటాడు. సర్జరీ చేయాలంటాడు. అంటే వెంటనే దాన్ని కోసి తీసేయాలి. అనేక రకాలైన వైద్యం
కేవలం కొద్ది కాలం భూమి మీద బ్రతికే దానికోసం మనం ఆరాటపడతాం. 1000 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాం ఈరోజు ఆ రోగాలకి. ఆరోగ్యశ్రీ పథకం ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు చాలామంది లక్షల రూపాయలు మరి ప్రభుత్వం ప్రజల కోసం ఖర్చు పెడుతుంది. భూమి మీద బ్రతికే 70-80 సంవత్సరాల జీవితం. మరి పరలోకానికి వెళ్ళాలి నువ్వు, కోటాను కోట్ల సంవత్సరాలు, నో ఎండింగ్, దానికి అంతులేని జీవితం అనేది. ఈ అంతులేని జీవితంలో ఆనందంగా సుఖవంతంగా నువ్వు గడపాలి అనుకుంటే మరి నువ్వు ఎలాగున్నావో స్కాన్ చేసుకోవాలి కదా. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడలా, అంటే భ్రష్టుడు ఎవడో ఉన్నాడు మనకి, ఒక జ్ఞాపకం వచ్చాడు, మనవాడాడు, మన కులం, మన మతం, మన ఊరు, మన పల్లె, మన ఇంటి పక్కోడు, ఆడి సైతాన్గాడు, భ్రష్టుడు పేరు. ఒకవేళ మీరు భ్రష్టులు అయిపోయారనుకో, నో ప్రాబ్లం, అంటే కండెమ్డ్, ఇంక ఇతని ఇంటికి తీసుకెళ్ళిపోండి అంటారు. కొన్ని రోగాలకు ఏం చెప్తారు డాక్టర్లు, ఇంకింటికి తీసుకెళ్ళిపోండి, ఏం కాస్తుంది పెట్టేయండి అంటాడు. అంటే తొందరగా ఏం కాస్తుంది పెట్టితే తొందరగా పోతారు, మీకు కూడా ప్రాబ్లం ఉండదు, మాకు మా దగ్గర రారు మీరని. ఒకవేళ ఆ దశ మీకు లేదనుకో, మీరు భ్రష్టులు కాకపోతే క్రీస్తు మీలోనే ఉన్నాడు. మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా, మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకోవాలని నేను ఎదురు చూస్తున్నాను అంటున్నాడు పౌలు కొరింథీయులకి. యూరప్ దేశంలో ఉన్న క్రైస్తవులకు రాస్తున్న ఉత్తరం, స్కాన్. ఆలోచించండి, ఎవరు మీరు బ్రతుకున్నారా చచ్చిపోయారా? బ్రతుకుంటే పనిలో ఉంటారు, దేవుని పనిలో ఉంటారు. రోగులైతే అప్పుడప్పుడు వస్తారు. 100% మీరు ఆరోగ్యవంతులైతే ఏమండి 100% యాక్టివ్గా ఉంటారు, ఎప్పుడు పనిలో ఉంటారు. చిన్నపిల్లలు చూడండి, అందులో నా మనవడు దేవసుందరు ఉన్నాడు, అలాగే విక్రమార్కు ఉన్నాడు, అక్కడ ఒకటి తిరుగుతున్న చూడండి వెనకాతల. ఆడు ఎప్పుడు ఒక దగ్గర ఉండరండి వాళ్ళు, ఈ మూల నుంచి ఆ మూలకి, ఆ మూల నుంచి ఈ మూలకి, ఈ మూల నుంచి ఆ మూలకి, ఆ మూల నుంచి, దర్ యాక్టివ్. అదే నన్ను తిరగమంటే ఇది ఒక పక్కన కూర్చుంటుంటారు బాబు అంటాం. ఆ రోజు ఉన్న ఆ యాక్టివ్నెస్ ఈరోజు లేదు. క్రీస్తులో ఎప్పుడు మనం యాక్టివ్గానే ఉండాలి. శారీరకంగా చెప్పాను అది, కానీ దైవికంగా మనం మాట్లాడాలనుకుంటే నువ్వు ముసలైపోయినా పసివాడవైనా దేవునిలో ఎప్పుడు యాక్టివ్గానే ఉండాలి. ఒక పని అనుకున్నామంటే జరిపించినంత నేను నిద్రపోను, మీ అందరికీ తెలుసు. ఒకటి మనం అనుకున్నాం అనుకోండి, అది జరిగినంత వరకు నిద్రపోకూడదు. దేవుని పని, గాడ్స్ వర్క్, తండ్రి పని. చాలామంది దేవుని పని పక్కన పెడతారు. నువ్వు యాక్టివ్గా ఉన్నావని, నువ్వు దేవునిలో ఉన్నావని నేను చూస్తే స్కానింగ్ ఏమనిపించట్లేదు మాకు. నువ్వు ఆరోగ్యవంతుడు. నాకు క్రైస్తవులో మూడు దగ్గర ఉంటాయి. అపోస్తలుడైన పౌలు గారు పరిచర్య నిమిత్తం మీరు ఆయన మరణ సమాధి పునరుద్ధారాలను ప్రచురించాలని చెప్పింది కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయంలో ఏమ్మా 11వ అధ్యాయం అమ్మా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం రొట్టె విరిచి కార్యక్రమమ్మా 15వ అధ్యాయమేనా కాదా? 11వ అధ్యాయం ఏమండి ఆలోచిస్తున్నారా? 11వ అధ్యాయం 26వ వచనం. రొట్టె ద్రాక్షరసం తీస్తే బాగుంది. యేసుప్రభు శరీరం తినేస్తున్నావు, చుట్టూ పెద్ద పెద్ద మొక్కలు నరికేస్తున్నావు. నువ్వు చిన్న గ్లాసు ద్రాక్షరసం ఇస్తే రక్తం ముందు పీపతో అయితే బాగుంది అనిపిస్తుంది.
తినడానికి తాగడానికి కాదు మీరు వచ్చింది, ఆయన మరణాన్ని ప్రచురించడానికి. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును గురించి ప్రచురించాలి. కాబట్టి ఎవడు అయోగ్యంగా తీసుకుంటాడో, ప్రభు పాత్రలో త్రాగుతాడో వాడు ప్రభు యొక్క శరీరమును గుర్చి రక్తమును గుర్చి అపరాధకుని. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకోవడం కదా మన ఎగ్జామ్ బిడ్డ, ఎగ్జామ్. నువ్వు కరెక్ట్గా ఉన్నావా లేదా? ఏమండి, ఎవరైనా స్లాబ్ వేసేటప్పుడు పండగండి అమ్మాయి మేము ఇల్లు కట్టించుకుంటాం మా స్లాబ్ వేస్తామని మన సుజాత కానీ చిన్నారి కానీ నరేంద్ర కానీ, నిజంగా పిల్లలు స్లాబ్ అక్కడైతే వీళ్ళు ఇక్కడ ఉంటారండి దేవుని పనిలో. ఆ ఇరుగు పొరుగు వాళ్ళ చుట్టాలు ఉంటారు కదండి, ఈ చుట్టాలు చూడండి ఇంటికి వీళ్ళు ఎలాగా విదేశాల్లో ఉన్న వాళ్ళ భర్తతో ఎలాంటి కంప్లైంట్ మాట్లాడుతున్నారంటే వీళ్ళు బాగా ఎవరో బాబ్జీ నువ్వు నెట్ చూస్తే జాగ్రత్తగా వినే మాట. వాళ్ళు ఏమంటారంటే అండి, అరే తమ్ముడు చూసావా నీ భార్య ఆపేసిన ఉండకుండా గుడి అనుకొని వెళ్ళిపోయారు, అక్కడి నుంచి ఏమైనా ఫోన్ చేసావా బాబ్జీ, తర్వాత నేను ఫోన్ చేస్తాడని చెప్పమ్మా. ఇదేంటి స్లాబ్ వేసినప్పుడు నువ్వు వెళ్ళిపోయాడు అక్కడికి అన్నావా ఏమైనా? అలాగంటే దేవుడికి నువ్వు లెక్క చెప్పాలి. అప్పుడు నేను వీళ్ళతో ఏమన్నా తెలుసమ్మా, నేను పిల్లలతో ఏమన్నా తెలుసా, స్లాబ్ పడుతుంది ఎవరు సూపర్వైజింగ్లో తెలుసా? సర్వేశ్వరుని సూపర్వైజింగ్లో పడుతుంది స్లాబ్. అక్కడ నీ సూపర్వైజింగ్లు అన్నీ కన్నలే పడతాయి, నీ సూపర్వైజింగ్లు అంతా మాయ జరుగుతుంది. నువ్వు అక్కడ ఉంటే నీ పని నువ్వు పాటు చేసుకుంటావు, నువ్వు ఇక్కడికి వస్తే నీ పని దేవుడు చేస్తాడు అక్కడ. అవునా కదా? మీరు ఆలోచించండి. అమ్మా మీ పని దేవుడికి అప్పచెప్పారా? నా రాజ్యము నా నీతి మొదట వెతుకు, నువ్వు వదిలేసిన పనులన్నీ అంట్లు తోవడం కానీ బట్టలు తోవడం కానీ నేను చూసుకుంటాను ఇక్కడ. అంత మంచి దేవుడు నీకు తండ్రి అయినప్పుడు ఎంత చెన్నీళ్ళు కట్టడానికి మీదగా కొండలు మహాపర్వతాలు మహాసముద్రాలు మహానక్షత్రాలు ఎంత విశ్వాన్ని కలుగు చేసిన ఆయనకి నీ ఇల్లు ఒక లెక్క. ఇరవై 9 ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు, ఇందువలననే మీలో అనేకులు బలహీనులు. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే బలహీనం అయిపోతుంటారు, నీరసం వచ్చేస్తుంటుంది. రెండో స్టేజ్ రోగులునై. రెండో స్టేజ్ ఏంటి? బలహీనమై రోగం వచ్చేస్తుంది, మంచం ఎక్కేస్తావు. మూడో స్టేజ్ ఏంటి? చాలా మంది నిద్రించుచున్నారు, అంటే డెత్స్ ఎక్కువ అన్నమాట. డెత్స్ ఎక్కువ, చాలామంది చచ్చిపోతారట. కనుక జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నీకు మృతుడవే. వాట్ ఏ వండర్ఫుల్. క్రైస్తవుడా, ఎక్కడున్నావురా నువ్వు? నీ పనిలో ఉన్నావా? నీ కుటుంబం కొరకు ప్రయాసపడుతున్నావా? నీ పిల్లల కొరకు ప్రయాసపడుతున్నావా? వద్దు, ఆ పని నీ తండ్రికి అప్పగించు. ఎందుకంటే మన వల్ల జరగదు అది. మన కళ్ళు కప్పేసే మోసం చేస్తారు మన వాళ్ళే. నీ తండ్రి కరెక్ట్గా సాగదీస్తాడు వాళ్ళని. కనుక నువ్వు ముందు మారాలి, నువ్వు ముందు స్కాన్ చేయించుకో. ఏనన్నా బాగుందా? ఆపేద్దామా? ఏదైనా యాడ్ హైదరాబాదు నెట్ వీక్షిస్తున్న, హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉన్నవాళ్ళు నెట్ వీక్షిస్తున్న వాళ్ళు, మీ కొరకు తయారు చేయబడిన ఈ నెట్ చూడండి మీరు. ఎందుకంటే మనకి నిజాం కాలేజీ గ్రౌండ్స్ ఇవ్వడానికి హైదరాబాద్ అదే ఏ స్టేట్ అనేది తెలంగాణ స్టేట్లో నిజంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సెంట్రల్ గవర్నమెంట్ వరకు మన పిల్లలు ఏఐటీసీసీ వాళ్ళు చాలా కష్టపడ్డారు. పర్మిషన్ ఇచ్చేసింది గవర్నమెంటు. మన నిజాం కాలేజీ గ్రౌండ్ అంటే చిన్న మాట ఏం కాదు, అది హై అథారిటీస్ నుంచి వచ్చారు. ఉండరా నువ్వు కంగారు పడిపో, ఇక్కడ మాకు లైట్లో ఆపాలి ఏనన్నా. మరి పిల్లలు ఎంత కష్టపడ్డారో
మన పిల్ల జాన్సన్ గారి ఆధ్వర్యంలో, మరి ఒక థామస్, ఒక హరీష్, ఇంకెవరున్నారు నాయన, మహేంద్ర, వీరేష్, మరి అతిరథ మహారథులు, వీళ్ళంతా మరి మీ యాడని వీళ్ళే చేశారు. ప్రప్రథమంగా ప్రపంచం అంతా ఒక్కసారి మన పాత రాజధానిలో జరగబోయే మహాసభలో డిసెంబర్ 14, 15, 16, 17 ద లాస్ట్ మీటింగ్ ఆఫ్ ద ఇయర్. అదే నాకు ఏమండి. మరి యాడ్ చూద్దాం, లైట్స్ ఆపిన తర్వాత నువ్వు యాడ్ ఇస్తే బాగుంటుందిరా. ఈ లైట్లు ఆపండి నేను వెనకతలా. ఒరే మాదాగిపోయింది ఇక్కడ చూడు, ఆన్ చేయి. ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ హైదరాబాద్ వారు సమర్పించు ప్రకృతి కాలచక్రంలో కనుమరుగైన ఒక రోజు, కాస్మాలజీకి అంతుపట్టని కాలగతులలోని ఘడియలు, కాలానికి ఎన్ని లెక్కలు వేసిన క్రానికాలజీ క్యాల్కులేషన్స్ కు ఆధారమైన శకపురుషుడు, ఆర్కియాలజీలో ఎన్నో ఆధారాలు ఉండి త్రవ్వకాలలో బయటపడుతున్న బైబిల్ యథార్థ గాథలు, ఆర్కియాలజీ, క్రానికాలజీ, కాస్మాలజీ సకల శాస్త్రీయ ఆధారాలతో కథకాని శకపురుషుని గాథ, కథకాని శకపురుషుని గాథ అను సంచలనాత్మక ఐక్య క్రైస్తవ విజ్ఞాన మహాసభలు. తేదీలు 2015 డిసెంబర్ 14, 15, 16, 17 ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు. స్థలం నిజాం కాలేజ్ గ్రౌండ్స్, హైదరాబాద్. ఇందు ముఖ్య వాక్యోపదేశకులు వన్ అండ్ ఓన్లీ ఇంటర్నేషనల్ ఛాలెంజింగ్ అండ్ డైనమిక్ స్పీకర్, విశ్వ విజ్ఞాన సార్వభౌమ జైశాలి శ్రీ పిడి సుందరరావు గారు ప్రసంగించారు. మరియు కింగ్ జాన్సన్ విక్టర్ గారు, జాయింట్ డైరెక్టర్ ఆఫ్ వివోయుఐ, బ్రదర్ కె ఉపేందర్ గారు, తెలంగాణ జోన్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ వివోయుఐ, మరియు ఈ సంతోష్ కుమార్ గారు, రాయలసీమ జోన్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ వివోయుఐ, మరియు బి రాజేంద్ర బాబు గారు, ఆంధ్ర జోన్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ వివోయుఐ. వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 9440945299, 9000031526 మరియు 9502490660, 9492547301. కాలాన్ని లెక్కించే వారందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానం. కథకాని శకపురుషుని గాథ.